మనకి నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మీటింగ్ జరిగింది కదా. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంది, ఉక్రెయిన్ వార్ని అక్కడతో స్టాప్ చేయాలని చెప్పేసి ఈ మీటింగ్ కండక్ట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. అయితే మరి దీని గురించి మన భారత విదేశాంగ శాఖ కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే మన వాళ్ళు ఏమంటున్నారు అంటే, మరి ఈ ఏదైతే ఉందో నిన్న మీటింగ్, సో దాన్ని ఖచ్చితంగా మేము కూడా స్వాగతిస్తున్నాం. మరి ఇక్కడ ఖచ్చితంగా ఒక విషయాన్ని మెచ్చుకొని తీరాలి. అదేంది, డొనాల్డ్ ట్రంప్ ఒక శాంతిని నెలకొల్పాలి అనే ఉద్దేశంతో, రష్యాకి అలాగే ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరగకూడదనే ఉద్దేశంతో, మరి శాంతిని నెలకొల్పాలి అనే ఉద్దేశంతో మరి ఏదైతే ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడో ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించి తీరాల్సిందే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే, మరి మీరు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు అదంతా బాగానే ఉంది, కానీ సో దీనికి మించి ఎటువంటి టఫ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఏమన్నా తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినా సరే చర్చల ద్వారానే అవి ముగిసిపోయేటట్టు చూడండి అని చెప్పేసి ఇంకో స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మన దేశం నుంచి. సో దాంతోపాటు ఇంకోటి ఏంది, మరి ఒక పక్కన చూస్తుంటే ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ చాలా నష్టపోయింది. సో మరి ఆ నష్టం నుంచి వీళ్ళు త్వరగా కోలుకునే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి, సో మరి ఓవరాల్గా మన భారత విదేశాంగ శాఖ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.